దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూడబోతున్నాం. గత రాత్రి దేవుడు మనతో ఏం మాట్లాడాడండి? ఏం మాట్లాడాడు? ఉపయోగపడాలి. ఎవరు ఉపయోగపడాలి? నేనా? ఎవరి కాళ్ళే నేను అనుకోవాలి, నేను ఉపయోగపడాలి దేవునికని దేవుని వర్తమానం రాత్రికాల సమయంలో విన్నాం. ఈరోజు దేవుడు మనతో విలువైన అంశం ద్వారా మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఏంటిదంటే, ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కాలంలో ఈ పరిస్థితులు బట్టి అనేక మంది కీడు పోవటానికి ఎన్నో రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి కీడు పోవాలంటే మనం చేయాల్సింది ఏంటి? ఒకవేళ మనకి ఎవరైనా కీడు చేయాలంటే దేవుడు వారిని ఏం చేస్తాడు? బైబిల్ గ్రంథం నుంచి ఒక మాటను చదువుకుని మన వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కీర్తనల గ్రంథం 21వ కీర్తన. కీర్తన గ్రంథం 21వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురాపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. మహాగణుడా, మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ నోటికి నన్ను బోరుగా వాడుకొని నీ ప్రజలందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదివిన మాట చూసినట్లయితే 21వ కీర్తన 11వ వచనం చదివాం. ఈ వచనాల్లో దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారు నీకు కీడు చెయ్యాలని ఉద్దేశించిరి. వారి ఆలోచనలన్నీ కూడా దురాలోచనలతో కలిగి ఉన్నారు, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. ఎందుకు తెలుసా? దావీదు దేవుని హస్తాల్లో ఉన్నాడు. దేవుని హస్తముల కింద దావీదు దాగబడి ఉన్నాడు. అలాంటి సమయంలో కీడు చేయాలని ఉద్దేశం కలిగినా సరే శత్రువులకి దేవుని చేతులు ఉన్నప్పుడు అది వారి వల్ల అవ్వదు. వారు ఆ కీడు కొనసాగించలేరు. హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా అదే కనబడుతుంది. అతడు తన జీవితంలో కీడు చేయాలని వారు దురాలోచన కలిగి ఉన్నారు, కానీ దేవునికి మొరపెట్టుట ద్వారా, దేవునికి ప్రార్థన చేయుట ద్వారా ఆ కీడును వారు కొనసాగించలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనతో ఉన్నంత వరకు ఏ కీడు మన గుడారము సమీపించదు. హల్లెలూయా. ఏ కీడు మనకి రాదు. ఈ భూలోకంలో కీడు సంభవిస్తుందని ఎన్నో రకరకాలుగా మనం ఈ భూలోక ఆచారాలు మనం పాటిస్తూ ఉంటాం. కీడు వచ్చినా పోయినా అది మనల్ని బట్టి ఏమీ చేయదు. ఎందుకంటే కీడు వచ్చినప్పుడు, లేకపోతే మనం ఎవరికైనా కీడు చేసినా, వారు మనకి కీడు చేసినా సరే మనం ఎవరికి కూడా కీడు చేయకూడదు. ఎందుకంటే దేవుడే వారిని చూసుకుంటాడు. మనం వారిని దీవించాలే తప్ప తిరిగి వారికి కీడు చేయకూడదు. చాలామంది అంటారు, ఏమనంటే వారు కీడు చేశారు, ఇక నేనేంటో చూపిస్తా, నేను కూడా తిరిగి వారికి కీడు చేయాలి, నేను కూడా వారి జీవితంలో ఏదైనా సరే అపాయం కలిగించాలి అని మాట్లాడుకుంటూ ఉంటాం. నీకు కీడు చేసినా సరే నీవు ఎదుట వారికి మేలే జరిగించు. హల్లెలూయా. ఎందుకంటే పరలోక రాజ్యంలో మన ఫలము ఫలించబడుతుంది. ఎప్పుడు తెలుసా? ఎదుటి వారు కీడు చేసినా నువ్వు మేలు చెయ్యి. ఎదుటి వారు నీకు అపాయం కలిగించినా నీవు వారికి మేలు చెయ్యి. అప్పుడే నీ జీవితంలో దేవుడు ప్రతిదీ కూడా మేలు చేయాలని ఉద్దేశం కలిగి ఉంటాడు. నీవు మేలు చేస్తే ఎవరైనా ఎదుట వారు కీడు చేయాలని ఉద్దేశం కలిగిన దేవుడు దానిని కొనసాగించనీయడు. దేవుడు దాన్ని కొనసాగించలేని వారు నీ జీవితంలో కీడు చెయ్యరు. దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటే కీడు నుంచి తప్పించగలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. కీడు నుంచి విడిపించగలిగిన వాడు ఆయనే. లోతు కుటుంబాన్ని చూసుకున్నట్లయితే, లోతు కుటుంబం జీవితంలో ఆ మనుషులు లోతు కుటుంబానికి కీడు చేయాలని, వారి జీవితాల కుటుంబానికి ఏదో రకంగా అపాయం కలిగించాలని వారితో మాట్లాడుతున్నారు. లోతు అంటాడు, అయ్యా వారిని ఏమీ చేయవద్దు, వారిని ఏమీ అనవద్దు,
వారి రాత్రికి తలదాచుకోవడానికి వచ్చారు అని చెప్తున్నా సరే వారు వింటల్లా. నీ ఇంటికి వచ్చిన మనుషులు వారి బయటికి పిలువు, వారికి మేము కీడు చేయాలి, వారికంటే ఎక్కువగా నీకు కూడా కీడు చేస్తాం. అలాంటి సమయంలో దేవదూత వెంటనే తలుపు దగ్గర నుంచి లోతు బయటికి లోపలికి లాగింది. తలుపు వేయగానే వారికి ఆ సమయంలో లోతు యొక్క కుటుంబం వారికి ఇంటి ద్వారంలో వారికి కనపడలా, వారి కళ్ళకి మబ్బు కనపడింది, వారంతా కళ్ళు చీకటిగా అయిపోయినాయి. ఆ సమయంలో వారు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవదూతలు ఆ సమయంలో లోతుని తప్పించే. హల్లెలూయా! లోతు కుటుంబం రక్షించబడింది. కారణం ఏంటో తెలుసా? దేవదూతల గృహంలో ఉన్నాయి. లోతును లోపలికి వచ్చేయి, వారు నీకు కీడు చేయాలనుకుంటున్నారు, కానీ నా ఉద్దేశం అది కాదు, నీకు కీడు జరిగించడం నాకు ఇష్టం లేదు అని హస్తం పట్టుకుని ఇంటిలోకి లోపలికి లాగివేసింది దేవదూతల కుటుంబంని. ఆ సమయంలో ఆ శత్రువులు చాలాసేపు ఆ ఇల్లు ద్వారం కనుక్కోవటం వారికి కష్టమైపోయినది. ఎందుకంటే వారి కళ్ళు కనిపించట్లా, వారు కను నేత్రములు ముయ్యపడ్డాయి. వారు ఎక్కడ ఉన్నది గృహము, ఎక్కడ ఉన్నది ద్వారము, మేము వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ వారి కళ్ళు మోయించింది ఆ యేసే. హల్లెలూయా! ఎందుకు తెలుసా? వారు కీడు చేయాలనుకున్నాడు, కానీ దేవుడు తప్పించాలనుకున్నాడు. వారి జీవితంలో వారు అపాయం కలిగించాలనుకున్నారు, కానీ దేవుడు తప్పించాడు. కారణం ఏంటో తెలుసా? దేవునికి తన బిడ్డలంటే ఇష్టం. కీడు జరుగుతున్నప్పుడు ఆయన చూసి ఊరుకునే దేవుడు కాదు. హల్లెలూయా! మన జీవితంలో ఏ సమయంలో అయినా ఎప్పుడైనా సరే కీడు ఎదుటి వారు చేసినా సరే నీవు వారికి తిరిగి మళ్ళీ కీడు చేయవద్దు. వారిని దేవుడికి అప్పచెప్పు. ప్రభువా, నీవే చూసుకో, నీ చేతనైన నువ్వు మేలు చెయ్యి, నువ్వు చేతనైన వరకు వారికి సహాయం చెయ్యి, నువ్వు చేతనైనంత వరకు నీ హస్తములతో ఎదుటి వారిని దీవించు. అంతేగా నువ్వు తిరిగి నువ్వు కీడు చేస్తే వారికి క్రైస్తవుడికి ఏ భేదము కనపడదు. నీ క్రైస్తవ్యం అంటే తెలుసా? ఎదుటివారు నీకు అపాయం చేసినప్పుడు, ఎదుటివారిని కీడు చేసినప్పుడు నీవు దాన్ని క్షమించడమే నిజమైన క్రైస్తవ్యం. హల్లెలూయా! వారే క్రైస్తవులని లోకంలో మనల్ని గురించి సాక్ష్యం చెప్పాలి. ఎదుటివారికి కోపం వచ్చి, దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవులకి మనకి కోపం వచ్చి మనము కీడు చేస్తే వారికి మనకి వ్యత్యాసం కనపడదు. వారికి మనకి సంబంధములు ఉండకూడదంటే మనం ఎప్పుడు కూడా ఎదుటి వారికి కీడుని చేయకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని నామ నిమిత్తమే మేలే జరిగించాలి. హల్లెలూయా! లోతు కుటుంబంతో దేవుని దూతలు ఉన్నారు. వారికి కీడు సంభవిస్తుంటే ఈ దేవదూతలు చూసి ఊరుకోలా, వీరికి మేము ఉపకారం చేయాలి, వీరికి నేను మేలు చేయాలి అని వారిని లోపలికి లాగివేశారు. కానీ శత్రువులు బయటే, గడప బయటే ఉన్నారు. ఎందుకు తెలుసా? దేవుని దూతలు వారితో ఉన్నారు. లోతు దేవుని దూతలతో కలిసి ఉన్నాడు. దేవుడు వారితో ఉండబట్టి కీడు జరుగుతున్న తన బిడ్డలు చూసినప్పుడు దేవుడికి అనిపించింది, వీరికి నేను మేలు చేయాలి. హల్లెలూయా! వీరి జీవితంలో నేను మేలు జరిగించాలి, వీరి జీవితంలో కీడు సంభవించకూడదు, వీరి ప్రాణాలను రక్షించాలి, శత్రువుల చేతిలోంచి విడిపించాలి అని దేవుడు ఎప్పుడైతే అనుకున్నాడో తన హస్తం చాపి వారిని రక్షించాడు. తన హస్తం చాపి గృహంలో వారిని దాచిపెట్టారు. కారణం, దేవుని నమ్మిన వారిని కీడు ఎప్పుడు కూడా దేవుడు సంభవింపనీయడు. హల్లెలూయా! దేవుడు ఎప్పుడు కూడా కీడు జరగనీయడు. చాలామంది మన జీవితంలో కీడు కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు దాని నుంచి మనం బయటపడాలంటే ఏం చెయ్యాలి? తప్పించగలిగిన వాడు నజరేయుడైన యేసు ఒక్కడే. హల్లెలూయా! ఆయన తప్పిస్తే తప్ప కీడు పోదు.
ఆయన తప్పిస్తే తప్ప, ఆయనకి ప్రార్థన చేస్తే తప్ప కీడు పోదు. మనం కీడును పోగొట్టుకోవాలంటే మన జీవితాలు సరిగ్గా ఉండాలి. మన జీవితాలు సరిగ్గా ఉండవు, భక్తిలో కొనసాగించలేము, దేవునితో గడపలేము. మరి కీడు రాక దీవెన వస్తుందని ఎలా అనుకుంటాం? నీవన్నిటిలో కూడా పర్ఫెక్ట్గా ఉండు. అప్పుడు కీడు వస్తే దేవుడు ప్రభువా నాకు ఇంతకయ్యే కీడు వచ్చిందని. నువ్వు దేనిలో కూడా సరితూగలేనప్పుడు దేవుడిని ప్రశ్నించవద్దు. హల్లెలూయా. మన జీవితాలను సరి చేసుకుని కీడు నుంచి తప్పించబడాలి. మన జీవితాలు సరి చేసుకున్నట్లయితే దేవుడు ఆ కీడు నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా చేయవలసిందంటే కీడు నుంచి తప్పించబడాలంటే నా దేవుని దగ్గరికి వస్తే నీ కీడంతటిని ఆయన తీసివేయగలడు. హల్లెలూయా. ఎదుటివారు నీకు కీడు చేసినప్పుడు నీవు తిరిగి వారితో కీడు చేయవద్దు. లేకపోతే ఎదుటివారిని కీడు చేసిన తర్వాత వారికి అపాయం కలిగితే, చూసావా నాకు ఆ సమయంలో కీడు చేశారు, వారికి అదే జరగాలి, వారికి అదే శాస్తి. దేవుడు ఉన్నాడు కాబట్టి వారికి అపకారం జరిగింది. దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు 2 కాళ్ళు ఎరగొట్టాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి వారికి నిజంగానే ప్రమాదం జరిగింది అని నీ నోటితో ఎప్పుడు పలకకూడదు. ఎదుట వారు కీడు చేసినా సరే నీవు మేలునే గుర్తుపట్టుకో. హల్లెలూయా. నీ ఎప్పుడు కూడా వారికి మేలు చెయ్యి. నీ జీవితంలో కూడా దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. క్రైస్తవులైన మనకి ఒక గుర్తు ఉంది, ఏంటి తెలుసా? ఎదుట వారికి కీడు చేయని క్రైస్తవుడైన నీవు మేలు చేసి దేవునిని మహిమపరచు. హల్లెలూయా. మనం మహిమపరచే బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని దగ్గర మనం కీడు చేసినా సరే తిరిగి మనం ఎప్పుడైనా వారికి కీడు చేస్తే పరలోక రాజ్యంలో మనకి ఎప్పుడు కూడా మేలు కలగదు. యెహోషువ కాలంలో యెరికో పట్టణంలో ప్రజలందరూ, యెరికో రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలకు కీడు చేయాలనుకున్నాడు. వారిని ఎల్లనీకోకుండా యెరికోకి అడ్డంగా వారి గోడని నిర్మించాడు. ఆ పట్టణంలో వారిని ఇటు రానికోకుండా వారి పక్షమున దేవుడు ఉన్నారని ఆ యెరికో రాజుకు తెలియదు. హల్లెలూయా. కీడు చేయాలని గోడ నిర్మించాడు. గోడను నిర్మించి అతని జీవితంలో ఇక మేమంతా కూడా ప్రశాంతంగా ఉండవచ్చు, వారు మా దేశంలోకి రారు, మా దేశం నుంచి వారు, మా పట్టణం నుంచి వారు ప్రయాణమై వెళ్ళరు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే యెరికో గోడలు వీరికి అడ్డుగా వచ్చినాయో, యెరికో రాజు కీడు చేయాలనుకున్నాడు. దేవుడు అనుకున్నాడు, నేను ఇశ్రాయేల్ ప్రజలకి మేలే జరిగించాలి. హల్లెలూయా. అలాంటి సమయంలో వారు ప్రతిదినము కూడా ఆ గోడల చుట్టూ తిరుగుతున్నారు, ప్రతిదినము కూడా పట్టణం చుట్టూ తిరుగుతున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు, బోరాలు ఊతున్నారు, స్తుతిస్తున్నారు. ఆ సమయంలో దేవుని ఎదుట ఆ గోడలు నిలవలేకపోయినాయి. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? కీడును మేలుగా మార్చాడు, కీడును విజయంగా మార్చాడు దేవుడు. యెరికో రాజు అనుకున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని నా పట్టణం మీదకి వారిని వెళ్ళనీయకూడదు, నా పట్టణం వల్ల వారు స్వాధీనం చేసుకోకూడదు అని తన సొంత శరీర ఆలోచనలు కలిగి ఉన్నాడు. కానీ నా దేవుడు ఆత్మీయ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి సందర్భంలో ఆలోచన కలిగిన యేసు యెరికో గోడల్ని కూల్చటమే కాదు, పట్టణాన్ని కూడా వారికి స్వాధీనం చేశాడు. హల్లెలూయా. దానిలో ప్రతి ఒక్కరిని కూడా సంహరించారు. దానిలో ఉన్న వాటన్నిటిని కూడా పట్టణాన్ని వీరి స్వాధీనపరచుకోవడానికి దేవుడు మార్గాలు తెరిచాడు. ఆ ప్రజలు, ఆ పట్టణం వారు ఇశ్రాయేల్ ప్రజలకి కీడు చేయాలనుకున్నా సరే దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. కీడు చేయాలనుకున్నారు కానీ వీరు మరలా తిరిగి వారికి కీడు చేయాల. వారికంటే విస్తారమైన ప్రజలు ఉన్నారు, వారికంటే లక్షల మంది ప్రజలు ఉన్నారు. వారు తిరిగి యుద్ధానికి వెళ్ళాలా, తిరిగి యెరికో ప్రజలకి కీడు చేయాల, వారి మీద వెళ్ళి వారిని అందరిని సంహరించాలా. వారు ఒకటే అనుకున్నారు, మేము ప్రార్థన చేస్తే దేవుడే విజయాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. మేము ప్రార్థన చేస్తే దేవుడే ఒక సంపూర్ణ విజయాన్ని ఇస్తాడని ప్రతిదినము కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రతిదినము కూడా యెరికో పట్టణం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు వారి పక్షం నుండి యెరికో గోడలను అక్కడున్న ప్రాంతంలోనే కూలబడిపోయినాయి. మరలా అటు ఇటు పడితే వీరి మీద పడతాయి వచ్చి. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు తెల్లారు లేసే బోరలు పట్టుకుని దేవుని స్తుతిస్తున్నారు. ఆ పట్టణం చుట్టూ గోళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అవి అటుబడినా ఇటుబడినా ఇశ్రాయేల్ ప్రజలు చనిపోతారు. దేవుడు ముందుగానే గమనించి ఎటు పడనీయకుండా అవి అలాగే భూమిలోకి లోపలికి వెళ్ళిపోయినాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు మేలు చేశారు వీరికి.
దేవుడు వారిని విజయం ఇచ్చాడు. ఆ యెరికో పట్టణానికి వెళ్ళి వారి పట్టణంలో ప్రజలందరినీ కూడా సంహరించి నిర్మూలం చేసి ఆ పట్టణాన్ని దేవుడు వీరికి స్వాస్యంగా ఇచ్చాడు. హల్లెలూయా. వీరు స్వతంత్రించుకున్నారు. ఆ యెరికో రాజు అనుకోవచ్చు, ఇశ్రాయేల్ ప్రజలు ఇక రారు, వారు అక్కడే ఉండిపోతారు, నా పట్టణంలో వారు ప్రవేశించారు, ఎందుకంటే వారి రానికోకుండా నేను కీడు చేశాను, వారిని రానికోకుండా నా పట్టణాన్ని నేను జాగ్రత్తగా గోడలు కట్టుకున్నారు. ఎలాంటి గోడలు కట్టినా ఏది కట్టినా నా యేసుకి అవేమి కూడా అడ్డు రావు. హల్లెలూయా. వాటన్నిటిని కూడా యేసు తన మాట ద్వారానే కూల్చివేశాడు. వారందరికీ ఆశ్చర్యం కలిగింది. వారి సొత్తులు శానలు పట్టుకుంటారా, లేకపోతే ఏ మిషన్లు పెట్టి వారికి కోల్చలా, వారు నోటితో ప్రార్థన చేశారు, వారి నోటితో దేవుని స్తుతించారు. ప్రతిదినము కూడా వారు బూరలు ఊదుతున్నారు. ప్రతిదినము కూడా వారు దేవుణ్ణి తమ నోటితో స్తుతిస్తూ ఆ పట్టణం చుట్టూ తిరుగుతున్నారు. దేవుడు అనుకున్నారు, వీరికి నేను న్యాయం చేయాలి. కత్తి పట్టలేదు, వారు చేతికి రక్తం అంటలేదు, వారు కష్టపడలేదు, వారు ప్రతిదినము తిరగటం స్తుతించడం. ప్రతిరోజుకి ఒకసారి, రోజు ఎండలో పడి వారు తిరగల, లేకపోతే ఆయాసం వచ్చేలాగా తిరగల, ప్రతిరోజు ఒక్కసారి తిరిగారు. 7వ రోజు మాత్రం 7 మార్లు తిరిగినప్పుడు 7వ మారు దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? యెరికో రాజు కీడు చేసినప్పుడు వీరు దేవునికి అప్పగించారు. ప్రభువా, ఆయన మాకు కీడు చేశాడు, మేము ఈ పట్టణం దాటి వెళ్ళకోకుండా చేశాడు, చాలా పెద్ద గోడ కట్టాడు, దాన్ని కోల్చడానికి కూడా చాలా కష్టతరమే. కానీ దేవునికి అది కష్టతరము కాదు, చాలా తేలిక. హల్లెలూయా. ఆయన మాటతోనే దానిని కోల్చగలడు. వెంటనే గోడలు కూలిపోయి ఆ పట్టణంలోకి వెళ్ళి సమస్తం కూడా వారు స్వాధీనపరుచుకున్నారు. ఆ పట్టణస్తులందరినీ కూడా వారు తరిమి కొట్టారు. ఆ పట్టణంలో ఎవ్వరూ లేకపోకుండా ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళి దేవుడు ఆ పట్టణంలో వారికి స్వతంత్రించాడు. కారణం, నీకు కీడు చేసిన నీవు మాత్రం ఎదుటి వారికి మేలు జరిగించు. హల్లెలూయా. ఎదుటి వారికి నువ్వు మేలే జరిగించు. కీడు జరిగించినా సరే, నాకు కీడు చేశారు, దాన్ని గుర్తుపెట్టుకుని ఏదో రోజున నేను వారికి కీడు చేయాల్సిందే అని నువ్వు దానిని మనసులో పెట్టుకుని కీడు చేసేదాకా నువ్వు నిద్రాహారాలు మానేసి, తిండి తిప్పలు మానేసి వారికి కీడు జరిగించాలి, వారిని ఏదైతే ఊరుకోనని చెప్పి నీవు నీ జీవితంలో ఎవరికి సవాలు చేయొద్దు. కీడు చేశారా, దేవునికి అప్పచెప్పు. ప్రభువా, వారు చేసిన పని దయ, యెహోవా ఈరే, నువ్వే చూసుకో అని దేవునికి అప్పచెప్పు. ఆయనే చూసుకుని కీడు చేసిన వారికి తీర్పు తీర్చగలిగిన వాడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తీర్పు తీర్చగలిగిన వాడు మన యేసై ఉన్నాడు. అవి ఎప్పుడండి తీర్పు తీర్చేది? వారు మాకు కీడు చేశారని మేము క్షమించాము, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో, దేవుడు ప్రతి దానికి కూడా ఒక సమయాన్ని ఇచ్చాడు. దేవుడు చూసి చూసి శత్రువులకి ఎప్పుడైనా ఆయన తీర్పు తీర్చాలంటే ఒక సమయం చూసి తీర్పు తీర్చగలడు. మరలా దానిని ఆ తప్పు వారు తెలుసుకునేలాగా దేవుడు తగిన శిక్ష విధించగలడు. హల్లెలూయా. నీవు మాత్రం తిరిగి తీర్పు చేయొద్దు, నీవు మాత్రం తిరిగి ఎవరికి కూడా కీడు చేయవద్దు. అలా చేస్తే నీవు క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా దేవుని దృష్టిలో కనపడవు. దేవుని దృష్టిలో కనపడాలంటే కీడుకి నువ్వు మేలు జరిగించు, కీడుకి నువ్వు మేలే జరిగించు. అలాంటప్పుడే దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు, దేవుడు నీకు మేలే చేస్తూ ఉంటాడు. ఎవరు కూడా ఈ భూలోకంలో ఎవరికి, క్రైస్తవులైన మనం కీడు మాత్రం చెయ్యవద్దు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి మేలు జరిగించి క్రైస్తవ్యాన్ని చాటి చెప్పండి. వారు మన గురించి సాక్ష్యం పలకాలి. మేము ఇన్ని తిట్టినా, ఇన్ని మాటలు మాట్లాడినా వారు మళ్ళీ తిరిగి మారు మాట్లాడలేదండి. ఎందుకంటే వారు మందిరానికి వెళతారు, వారు క్రైస్తవులు, వారు దేవుని నమ్ముకున్నవారు, వారు దేవుని వాక్యం ఏంటో తెలుసు కాబట్టి తిరిగి వారు మాట్లాడలేదని మన గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. వారు అంటే నువ్వు బండి రవ్వరికి తిట్టావు అనుకో, ఏది క్రైస్తవ్యం
ఆ మందిరానికి పోతున్నారు. ఏ మార్పు చెందింది? వారి బ్రతుకులే మారని. నేను ఒక బూత్ తిట్టితే వారు 10 బూతులు తిట్టారని మన గురించి చెప్పుకోకూడదు. వారు ఎన్ని తిట్టినా సరే మనం దేవుని కోసమే మేలు జరిగించి నిలబడాలి. హల్లెలూయా. మేలు జరిగించి మన జీవితం ఎప్పుడైతే నిలబడతామో దేవుడు మన పక్షంకి మేలు జరిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి కీడునైనా తీసివేయగలడు. యోనా అనే దేవుడు నినివే పట్టణం వెళ్ళబోయా అంటే ఆయన తార్షీసుకు బయలుదేరాడు. వెళ్ళిపోయి శుభ్రంగా ఓడ అడుగు బాగా నిద్రపోతున్నాడు. ఆ సమయంలో సముద్రంలో తుఫాన్లు, సముద్రం మీద గాలి, అలలు అన్నీ కూడా లేస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎవరు దేవతను వారు పూజిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఇంకొకరు ఎవరో మిస్ అయ్యారయ్యా అని చెప్పి జాగ్రత్తగా అడుగుని చూస్తే నిద్రపోతున్నాడు. ఆ అలలకి ఓడ ఊగుతుంటే ఆయనకి ఉయ్యాలు ఊగినట్టుంది. యోనాకి శుభ్రంగా పడి నిద్రపోతున్నాడు. వారేమో కంగారు పడుతున్నారు. వారు దూర ప్రయాణం కోసము తినటానికి తెచ్చుకున్న వాటిని ఓడలో నుంచి కిందకి పడేశారు. ఓడలో వాటన్నిటిని కింద పడేశారు. ఓడను తేలిక చేస్తున్నారు. ఏమన్నా నీళ్ళ మీద తేలుతుందేమో, మేము మునిగిపోకుండా ఉంటామేమో అని చెప్పి తీసుకొచ్చిన మూటలన్నీ గిరాటేస్తున్నారు. ఏమీ లేకుండా ఒట్టి వారికి వారు మాత్రమే ఉన్నారు. అన్నిటిని పడేశారు. ఇంకా గాలి తుఫాను అనగట్లా. అలాంటి సమయంలో ఓడ అడుగు బాగానే ఎవరు నిద్రపోతున్నారు? యోనా నిద్రపోతున్నాడు. వెళ్ళి నిద్రపోతా, ఏం నిద్రపోతున్నావు, లే. పైకి లేపారు. ఏం జరిగిందని కళ్ళు నలుపుకొని చూస్తున్నాడు. గొప్ప తుఫాను అలలు లేచినాయి. సముద్రమే తరంగాలు లేస్తున్నాయి. వారందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. మనందరం కలిసి ఓడలో ఉన్న పేర్లన్నీ చీటీలు రాసేద్దాం. ఎవడి పేరు వస్తే ఆ తర్వాత ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు. వారిలో మానవత్వం ఉంది. హల్లెలూయా. ఎలా తెలుసా? వారి చీటీలన్నీ వేసినప్పుడు దేవుడు యోనా పేరే వచ్చినట్లు చేశారు. ఎందుకంటే ఒకరి పేరు ఒకరి ఇద్దరు పేర్లు కాదు, చాలామంది ఓడలో ఉన్నారు. ఆ యోనా పేరు రాగానే వారు అంటున్నారు, నీ వల్లనే ఇంత కీడొచ్చింది, నీ వల్లనే సముద్రం అంతా అల్లకొల్లం అవుతుంది. మేమేమో ఏమైందని చెప్పి మా దేవతలు మేము ప్రార్థన చేస్తున్నాం. ఓడలన్నీ పారేసాము, తినటానికి కూడా లేదయ్యా. చివరికి నీ వల్ల కీడొచ్చింది, ఏం చేయమంటామని నేను చెప్పు. ఆయన అంటున్నాడు, సరే నా వల్ల కీడొచ్చింది, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి. వాళ్ళు అంటున్నారు, అయ్యా వద్దులే, నిన్ను సముద్రంలో పడితే ఆ తీర్పు మాకు వస్తుంది. దేవుడు మమ్మల్ని లేదా తీర్పు అడుగుతాడు. లేకపోతే నిన్ను దానిలో పడేస్తే నువ్వు చనిపోతే ఆ నింద మా మీదకి వస్తుంది, మేము అలా చేయమంటున్నారు. ఆఖరికి అన్నాడు యోనా, నన్ను పడవేయండి అయ్యా, మీకు కీడు తొలగిపోతుంది. హల్లెలూయా. వెంటనే యోనాను తీసుకెళ్ళి వారు సముద్రంలో పడవేశారు. పడవేయగానే సముద్రంలో తుఫాన్ ఆగిపోయింది, అలలు ఆగిపోయింది, గాలి వర్షం అన్నీ కూడా ఆగిపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆ కీడును తొలగించాడు. హల్లెలూయా. కారణం దేవుని మాట వినకపోవటమే కీడు. అది దేవుడు పంపించాడు. అయ్యా పట్టణంలో ప్రజలు నశించిపోతున్నారు, వారికి సువార్త లేదు, దేవుడి మాట లేదు. వారందరికీ కూడా ఇష్టం వచ్చినట్టు తాము ఇష్టం వచ్చిన నడక నడుస్తున్నారు. నువ్వు వెళ్ళి వారి నడతను సరిచేయి, వారి యొక్క జీవితాన్ని సరిచేయి, నా మాటలు వారికి తెలియచెప్పంటే ఇతనేమో ఏదో ఊరు వెళ్ళిపోతుంది పడవని చెప్పి గబగబా ఎక్కేశాడు. దేవుడు అనుకున్నాడు, ఇతన్ని నేను మరలా తీసుకెళ్ళి సువార్త అతనికి తెలియచేయాలి, ఆ నినివే ప్రజలకి ఇతని ద్వారా సువార్త తెలియచేయాలి. దేవుడు ఒక ప్రణాళిక కలిగి అతన్ని పట్టుకున్నాడు. దేవుని మాట వినకపోవటం వల్ల ఆ సమయంలో ఓడవారందరి మీదకి కీడు వచ్చింది. వారు ఎన్ని తెచ్చుకున్నారో తినడానికి అన్నీ పారేశారు, అన్నిటిని పడేశారు. వారందరూ కూడా వారు దేవదూతలకి వారు మొరపెడుతున్నారు. ఎవరు వాళ్ళకి వాళ్ళే పూజలు చేసుకున్నారు, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ సమయంలో వారు చేసే పనికి యోనా వారి పాపానికి కూడా ఇది కారకమయ్యాడు. అదే ఇతను పడవకపోతే ఎవరు నోరు తెరిచి ప్రార్థన చేసేవాళ్ళు కాదు, ఎవరు నోరు తెరిచి దేనిని కూడా పూజించేవారు కాదు, ఎవరి కాళ్ళు సరదాగా ఉండేవాళ్ళు. ఈయనను బట్టి వారందరూ ఎవరి దేవతలకు మొరబెట్టారు. కానీ యోనా మాత్రము కీడును తేవటానికి కారణమయ్యాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం చేసిన పొరపాట్లు బట్టి, మనం చేసిన
నీతి క్రియలను బట్టి కాదు, కానీ మనం చేసిన యథార్థ క్రియలను బట్టి కాదు, కానీ మన ఇష్టం వచ్చిన నడక మనం నడవటం వల్ల, మన ఇష్టం వచ్చిన జీవితం మన జీవితం వల్ల మన వలన కీడు మన కుటుంబం మీదకి వస్తుంది. మన వలన వారందరూ కూడా ఇబ్బంది పడకూడదంటే, నీవు కీడును పోగొట్టుకోవాలంటే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చెయ్యి. ఆ కీడును జరగనీకోకుండా దేవుడు ఆపగలడు. హల్లెలూయా. దేవుడు ఆ కీడును జరగకుండా ఆయన ఆపడానికి సంసిద్ధుడై ఉన్నాడు. కీడును జరగనీయకుండా దేవుడు ఆపగలడు. మనము కూడా ప్రతి ఒక్కరు కూడా కీడు చేసినప్పుడు మనం తిరిగి వారిని దీవించాలి. తిరిగి వారిని దీవించినట్లయితే కీడుకి దేవుడు మనకి కూడా మేలు జరిగిస్తూ ఉంటాడు. కీడుకి మన జీవితాన్ని మేలు జరిగిస్తూ ఉంటాడు. ఒకనొక సమయంలో కొంగ మహా తెలివిగలది. చేపల దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. కొద్ది సమయానికి వాళ్ళు వేసి మిమ్మల్ని అందరినీ జాలర్ తీసుకెళ్ళిపోతాడు. గబగబ లెగండి చేపలన్నిటిని కూడా లేపి తీసుకువెళ్ళిపోతుంది. ఆ చేపలతో అందంట, ఈ సరస్సు నుంచి మరొక చోటకు నేను తీసుకువెళ్తానని తన ముక్కతో పట్టుకుని తీసుకువెళ్ళిపోతుంది. రోజుకు ఒక చేప భరణ తీసుకువెళ్తుంది. మిగతా చేపలు అనుకున్నాయి ఏదైనా సరే మరో సరస్సులో పడేస్తుందేమో, రేపు నేను వెళ్తాను అనుకుంటాను. దానిలో ఒక తెలివి గల చేప ఏం చేస్తుందంటే, ఈరోజు నన్ను తీసుకెళ్ళాను. కొంగ ముక్కుతో పట్టుకున్నప్పుడు అదంతే, నన్ను ముక్కుతో పట్టుకోవద్దు, నేనే నీ మెడకే పట్టుకుంటాను అంతే. కొంగ మెడకే పట్టుకుంది ఈ చేప. ఇది కొంగ ప్రతిరోజు తీసుకెళ్ళి పడేయట్లేదండి, తీసుకెళ్ళి శుభ్రంగా తింటుంది. ఈ చేప తెలివిగా దాన్ని మెడకే పట్టుకుంది, ఎక్కడికో పైకి తీసుకెళ్ళిపోయింది. దానికి అర్థమైంది ఇది నన్ను చంపడానికి అని. గట్టిగా మెడకే పట్టుకుంది. కొంగ చచ్చింది. చేప మళ్ళీ తిరిగి నీళ్ళలో పడింది. కీడును గుర్తించగలిగింది. మనం కీడు వస్తున్నప్పుడు గుర్తించాలి. అవి వస్తే వచ్చిందిలే, అదే పోతలే అని మన జీవితంలో అనుకుంటే, నీ వలన కుటుంబ సభ్యులందరూ కూడా కీడులు అనుభవించకూడదు. యోనా వలన ఓడవారందరికీ కూడా కీడు వచ్చినట్లు అయిపోయింది. కొద్ది సమయంలో వారందరూ కూడా అల్లకొల్లాలం అయిపోయారు. మమ్మల్ని ఎవరు రక్షించగలరు? మా ప్రాణాలు ఎవరు రక్షించగలరు? కొద్ది సమయంలోనే వారి ప్రాణాలు వారు అరచేతిలో పట్టుకున్నారు. వారు అందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో కీడు ఎప్పుడైతే తొలగిపోయినదో సముద్రం అంతా కూడా నెమ్మలమైపోయింది. హల్లెలూయా. మనల్ని బట్టి మన కీడు మన ఇంటి ప్రవేశించకూడదు. మన భక్తిని బట్టి మన ప్రార్థన బట్టి కీడు మన కుటుంబాలకి రాకూడదు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, కీడు మన నుంచి దూరం అయిపోవాలి, కీడు మన నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ వచ్చినా సరే నీవు చేయవలసింది ఇల్లంతా పగలగొట్టద్దు. కీడు వచ్చిందని దేవుని దగ్గరికి వచ్చి జీవితాన్ని సరి చేసుకో. దేవుని దగ్గరికి వచ్చి బ్రతుకును మార్చుకో. నీలోని లోపములు ఉన్నాయా, పొరపాట్లు ఉన్నాయా, నీ జీవితంలో ఏమైనా సరే లోటుపాట్లు ఉన్నాయా, ఎందుకు వచ్చినదే కీడని దేవుని దగ్గర అడిగి సరి చేసుకుని ప్రార్థన చేసుకుంటే కీడు పోతుంది. కానీ ఇల్లంతా కూడా పగలగొట్టి లాటై మాకండి. కీడు పోదు. కట్టుకున్న గృహం పోయి వర్షం కింద తడవాలి, రోడ్డును పడాల్సి వస్తుంది. మీరు మాత్రం చేయవలసింది ఏంటంటే, మన జీవితంలో కీడు వస్తే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. దావీదుకి కీడు వస్తుంది. కీడు చేయాలి దుష్టులు అనుకున్నారు. ఆయన అంటున్నాడు, దేవునికి ప్రార్థన చేయగానే కీడును వారు కొనసాగించలేకపోయారు. కీడు వారి జీవితంలో కొనసాగించలేకుండా దేవుడు శత్రువులందరినీ కూడా తరిమి కొట్టాడు. శత్రువులందరినీ కూడా పారగొట్టాడు. కారణం ఏంటో తెలుసా? అతడు దేవునికి మొరపెట్టాడు. కీడు వస్తుందని తన జీవితంలో ఏమీ అనుకోలా. కీడు వస్తుందని చెప్పి తన జీవితం మరో ప్రయత్నం చేయలా. దేవునికి మొరపెట్టుట ద్వారా శత్రువులకు ఆలోచనలు మార్చాడు, శత్రువులకు తలంపులు మార్చాడు. వారి కీడును చేద్దామనుకున్నారు కానీ వారి ఆలోచన కొనసాగింపలేకపోయిరి. కారణం దేవుడే వారి ఆలోచనలన్నిటినీ కూడా ఆయనే కొట్టివేశాడు. హల్లెలూయా. అపోస్తలుడైన సౌలు తన జీవితం మార్చక ముందు అనేక మంది క్రైస్తవులను బాధ పెట్టారు, అనేక మంది పరిశుద్ధులను బాధ పెట్టాడు, అనేక మందిని హింసించాడు, అనేక మందికి కీడు చేశాడు. అలాంటి సమయంలో ఒకానొక రోజు దేవుని చేత పట్టబడ్డాడు. హల్లెలూయా. అతని జీవితంలో ఆ రోజు అనుకున్నాడు, నేను వెళ్ళి వారికి కీడు చేయాలి, వారందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి,
వారందరినీ కూడా దేవుడి సన్నిధిలో లేకుండా చేయాలి అని తన జీవితంలో అనుకున్నాడు. కానీ దేవుడు వెంటనే మహిమతో దర్శించాడు. అక్కడే పడిపోయాడు. అతని కళ్ళు కనిపించని స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు అననీయ ద్వారా ప్రార్థన చేశాడో తన జీవితంలో సౌలలా పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆయన జీవితంలో పాపపు పొరలు రాలిపోయినాయి. అతని జీవితంలో మారు మనసు పొందాడు, దేవుని అంగీకరించాడు. అప్పటి వరకు కూడా కీడు చేసిన సౌలే ఆ తర్వాత ప్రతి క్రైస్తవుడికి కూడా మేలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎన్ని శ్రమలైతే పెట్టాడు, ఎన్ని బాధలైతే పెట్టాడు, ఎంత కీడైతే వారికి కలుగజేశాడు, ఎన్ని విధాలుగా హింసించాడు, అవన్నీ కూడా పౌలు కూడా అనుభవిస్తున్నాడు. దేవుని కోసం పౌలు అనుభవిస్తున్నాడు. దేవుని కోసం పౌలు కీడు అనుభవిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ముందు అందరిని హింసించాడు. ఏ విధంగా అయితే హింసించాడో, ఏ విధంగా అయితే బాధ పెట్టాడో, దేవుని సేవ నిమిత్తమే పౌలు కూడా అవే అనుభవిస్తున్నాడు. కారణం, కీడు చేసిన మనిషిని దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా. అక్కడున్న వారెవరు కూడా దేవుని మాటలు వారు విన్నారు. అపరిశుద్ధులు, దేవుని మాటలు అంగీకరించిన వారు, దేవుని మాటల ప్రకారం జీవించిన వారెవ్వరూ కూడా తిరిగి పౌలుకి కీడు చేయలే. మమ్మల్ని ఇంతకే హింసిస్తున్నావు, మమ్మల్ని ఇంతకే బాధ పెడుతున్నావు అని వారు అనలో. ఒకరు ఒకటే అనుకున్నారు, దేవుడు మాకు కీడు చేసిన అతన్ని దేవుడే మార్చగలడు. మార్చి ఏదో ఒక రోజున మాకు దీవెనకరంగా పౌలును నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. పౌలుని ఎప్పుడైతే దేవుడు నిలబెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడో, కీడు చేసిన వారిని వారందరూ క్షమించారు. ఆ సమయంలో ఇతడే దేవుని పని కోసం ఎన్నుకున్నాడు. ఇతన్నే దేవుని పని కోసం నిలబెట్టాడు. దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవుడికి అసాధ్యమైంది భూలోకంలో ఎక్కడ కూడా లేదు. కీడు చేయాలనుకున్న వారే, కీడును తలబెట్టాలనుకున్న సౌలే దేవుడు మార్చగలిగాడు. కీడు చేయాలనుకున్న సౌలుని దేవుడు అతన్ని దర్శించి అతన్ని పట్టుకున్నాడు. ఏమీ కూడా కనపడని స్థితిలో ప్రార్థించినప్పుడు అతడు దేవుని శక్తి ఎంతో తెలుసుకున్నాడు. దేవుని మహిమ ఏంటో తెలుసుకున్నాడు. దేవుడు ఎలాంటి కార్యములు చేయగలడో తెలుసుకున్నాడు. దేవుని శక్తి తెలుసుకోవటం వలన సౌలల్లా పౌలుగా మార్చబడి కీడు చేసేవారందరికీ పౌలు మేలు చేస్తున్నాడు. హల్లెలూయా. పౌలు మేలు చేయటానికి దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. కారణము, నీవు కీడు చేస్తే నీకు మేలు కలగదు. నీవు ఎదుట వారికి మేలు చెయ్యి, దేవుడిని కూడా నీకు మేలు చేసి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఆయన నిన్ను నిలబెట్టగలడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఉన్నావు. నీవు ఎదుట వారు నీకు కీడు చేస్తే, నాకు కీడు చేశారని దేవుని వాక్యాన్ని మరచిపోయి, దేవుని మాటలు మరచిపోయి, దేవుని విడిచిపెట్టి అన్నిటిని వదిలివేసి కీడు చేసిన వారిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని సంవత్సరాలుగా తెచ్చినా సరే నేను మరలా తిరిగి కీడు చేసే వరకు నేను మరచిపోనని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. కీడు చేసిన వారు మరచిపోయి వదిలి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయనే దేవుడు. ప్రతి ఒక్కరు కూడా మేలు చెయ్యాలో, కీడు చెయ్యాలో, లేకపోతే శిక్షించాలో, తీర్పు తీర్చాలో సమస్తము కూడా ఆయనకే తెలుసు. నీవు మాత్రం ఏం చేయాలి? ఏం చేయాలి? కీడు చేసిన వారికి నువ్వేం చేయాలి? మేలు చెయ్యాలి. మేలు చేస్తేనే పరలోక రాజ్యం నుంచి దేవుడు మనకు ఆత్మీయమైన దీవెనలు ఇస్తూ ఉంటాడు. పరలోక రాజ్యం నుంచి దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. కీడు చేసిన వారిని తిరిగి నీవు కీడు తెలబెట్టవద్దు. దేవుడు నీకు దీవెన దయచేస్తాడని సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో కనబడుతుంది. కాబట్టి మనందరం కూడా కీడు చెయ్యక మేలునే జరిగించాలి. కీడు చెయ్యక మనం ఎప్పుడు కూడా ఎదుట వారిని దీవిస్తూనే ఉండాలి. కీడు చెయ్యక మనం ఎప్పుడు కూడా దేవుని నామంలో వారికి దీవెన కలగాలని అనాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకి మొర్దెకై కనబడుతున్నాడు. హామాను అనుకున్న వారికి కీడు చేయాలి, దాన్ని ఏదైనా సరే మొర్దెకైని ఉరికంబం ఎక్కించాలి. అలాంటి సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. దేవుడు కీడుని తప్పించి ఎవరైతే కీడు చేయాలనుకున్నారో, ఎవరైతే సంహరించాలనుకున్నాడు, ఎవరైతే ఇతన్ని ఉరి తీయాలనుకున్నారో
దేవుడు వారినే ఉరి తీశాడు. హల్లెలూయా. అలాంటి సమయంలో దేవుడు ఈ కీడుని తప్పించాడు. కారణం ఏంటి తెలుసా? వీరందరూ కూడా దేవునికి మొర్రపెట్టారు. వీరందరూ కూడా దేవునికి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేయటం వలన దేవుడే వారి జీవితంలో, మొర్దెకై జీవితంలో రాబోతున్న కీడును తప్పించి, రాబోతున్న ఉరి శిక్షను తప్పించి, ఎవరైతే ఉరి వేయాలనుకున్నాడో దేవుడే వారిని ఉరి తీశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఉపయోగపడాలని రాత్రికాల సమయంలో మాట్లాడు. ఎందుకంటే ఎలాగో ఉపయోగపడాలంటే ఇప్పుడు చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. దేవుడు మనకి 2 హస్తాలు ఇచ్చాడు. ఇలాగని తిట్టమని కాదండి. మనకి హస్తాలు ఇచ్చింది ఎందుకు? దేవుణ్ణి స్తుతించాలని. ఎందుకంటే ఆడవాళ్ళు భలే తిడతారు, చెయ్యి తిట్టగంటారు, ఏంటో రకరకాలుగా తిడుతూ ఉంటారు. పక్కింటి వాళ్ళని తిడుతూ ఉంటాడు, ఆడు కూడా అంటున్నాడు తిట్ట అని. కాబట్టి మనం దేవుని దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాత్రి ఉన్న మాటలు మన జీవితంలో ఎంత ఫలిస్తున్నాయో అర్థమవుతుంది. మనకిచ్చిన 2 హస్తాలు బట్టి దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ప్రాది ఎంత బాగుందండి. ఇట్టాగంటారు ఏంటిది అది? నేను కూడా హల్లెలూయా అంటే ఎట్టా ఉంటుంది? నేను ఒక చేతిలో మైకి పెట్టుకున్నా, ఒక చేతిలో దేవుణ్ణి స్తుతిస్తున్నా. ఇప్పుడు కాదులేమ్మా, దేవుణ్ణి స్తుతిస్తున్నా. మీరేమో శుభ్రంగా కూర్చొని హల్లెలూయా చెప్పడానికి ఎంత బాధ అయిపోతుందో. నాకు చెప్తున్నారా? ఎవరికి చెప్తున్నారు మీరు? దేవునికి చెప్తున్నావు. మరి దేవుని ఈ మాట బాగానే అంటారు, అప్పుడు దేవునికి చెప్తున్నాను మరి చెప్పరు. అట్టే ఉట్టిదే. మనం దేవునికి ఎప్పుడు కూడా ఏం కలిగి ఉండాలంటే మేలు చేసేవారికి ఉండాలి. దేవుడు మనకిచ్చిన హస్తాలు ఆయన నామ మహిమార్థంగా ఉపయోగపడాలి. హల్లెలూయా. అంతేగాని ఎదుటి వారిని తిడటానికో, కొట్టడానికో, లేకపోతే కీడు చేయడానికో ఈ హస్తాలు దేవుడు మనకి ఇవ్వలేదు. కానీ మన కోసమే దేవుడు ఇచ్చిన హస్తాలను ఆయన కోసం ఉపయోగించి ఆ ఎదుట వారికి మేలు చేయటానికి ఈ హస్తాలను ఉపయోగించాలి. ఎదుట వారిని దీవించడానికి హస్తాలు ఉపయోగించాలి. ఎదుట వారిని మన జీవితంలో కీడు చేసినప్పుడు ప్రార్థించడానికి ఈ హస్తాలను మనం ఉపయోగించాలి. కాబట్టి ఆఖరిగా దేవుడు నీతో చెప్పబోయే మాట ఏంటంటే, కీడు చేసిన వారికి ప్రతి కీడు నీవు చేయవద్దు, వారిని దీవించు. వారికి మేలు కలగాలని దేవునికి ప్రార్థించి, దేవుడు వారిని మార్చాలని ప్రార్థించి, దేవుడే వారి పక్షం నుండి వారిని చూసుకుంటాడు. ఆయనకి సమస్తము కూడా తెలియను. హల్లెలూయా. సమస్తము కూడా ఆయన ఎరిగినవాడు, సమస్తము కూడా ఆయన గుర్తించినవాడు. నీవు చేయవలసినటువంటి ప్రార్థన, ప్రతీకారం చేయవలసింది దేవుడు. కాబట్టి నువ్వు దేని విషయమై చింతపడక, ఎవరికి కూడా తిరిగి కీడు చేయక, కీడు చేసిన వారిని గుర్తుపెట్టుకోక, దేవుని మాటలు గుర్తుపెట్టుకో, దేవుడు చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకో, బైబిల్ గ్రంథాన్ని గుర్తుపెట్టుకో. దాని ప్రకారంగా నువ్వు జీవించు. ఎదుటి వారికి మేలు చేయి, దేవుడు కూడా నీకు మేలు చేసి నిన్ను దీవించును గాక. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. కీడు చేసిన వారికి ఇప్పుడు మనం తిరిగి కీడు చేయవద్దు. యేసు ప్రభు వారికి అనేక మంది కీడు చేశారు. ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరం అతనిలో కనబడకపోయినా వారు కీడు చేస్తున్నారు. అయినా సరే యేసు అంటున్నాడు, ప్రభువా వారిని క్షమించు. మరి నువ్వు ఎదుటి వారిని ఎంతవరకు క్షమించగలుగుతున్నావు? మన యేసు క్షమించినట్టు ఎదుటి వారిని క్షమించగలుగుతున్నావా? నీ కీడు చేసిన వారిని తిరిగి కీడు చేయవద్దు, మేలే జరిగించు. యేసు నడిచిన మార్గంలో నీవు నడువు. ఆయన అనుసరించిన త్రోవలు నీవు అనుసరించు. నీవు ప్రతి ఒక్కరు కూడా కీడు జరిగినదని, కీడు సంభవించినదని తిరిగి కీడు తలబెట్టవద్దు. నీవు మేలు జరిగించు.
పరలోక రాజ్యం మన ఫలం అధికమవుతుంది. నీవు క్రైస్తవుడిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎదుటి వారిని క్షమించడమే నిజమైన క్రైస్తవ్యం. ఎదుటి వారికి మేలు చేయటమే నిజమైన క్రైస్తవ్యం. క్రీస్తును నువ్వు చాటించినట్లు, క్రీస్తుని లోకానికి తెలియచేసినట్లు. ఎలాగో తెలుసా? నీ క్రియల వలన, నీ మాటల వలన, నీవు చేసే మేలు వలన, నీవు ఎదుటి వారిని దీవించటం వలన, ఈ క్రియల వలనే క్రీస్తుని వారికి పరిచయం చేసినట్లు పరలోక రాజ్యంలో దేవుడు నిన్ను బట్టి సంతోషించి నీకు మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ప్రార్థన చేయండి.